అందరికీ నమస్కారం. నేను స్వప్న కొట్టపల్లి. ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో ఈజీ వేలో చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకుని నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క ముక్కలు 2, లవంగాలు 4, మూడు ఇలాచీలు, ఒక జాపత్రి, కొంచెం షాజీరా, 2 స్పూన్స్ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అందులో వాడిన ఆయిల్ని నేను ఇక్కడ మ్యారినేషన్లో యూస్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ కొంచెం టేస్టీగా వస్తుంది. 2 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు బాగా కలిపిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేయాలి. పెరుగు వాటరీగా ఉండకూడదండి. పెరుగు వేసి ఇలా బాగా కలిపేసి ఇందులో కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని 1 గంట నుంచి 2 గంటల వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. రైస్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ నాననివ్వాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి అందులో 1 స్పూన్ ఉప్పు, 2 చెక్క, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, ఒక చిన్న జాపత్రి ముక్క, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ బిర్యానీ మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఇందాక ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ని ఇందులో 1 స్పూన్ వేసి కుక్కర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. అంటే కుక్కర్ అడుగు భాగం మొత్తం ఆయిల్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ ముక్కలన్నీ కుక్కర్ అడుగున టచ్ అవుతూ ఉండాలండి. మొత్తం స్ప్రెడ్ చేసి అడుగు టచ్ అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ వాటర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాస్మతి రైస్ని 80% ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకుని అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ని ఇలా స్ట్రైనర్తో తీసుకుని మ్యారినేట్ చేసిన చికెన్పై
ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకే దగ్గర కుప్పగా వేయకూడదండి. ఇలా తీసుకుని ఈజీగా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా లేయర్ లేయర్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై వేయించి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేలాగా చూసుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అలాగే పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని అలాగే 10 మినిట్స్ అలాగే పక్కన పెట్టుకోవాలి మూత తెరిచి. తర్వాత 1 సైడ్ నుంచి చికెన్ బిర్యానీ ఇలా తీసుకొని చూస్తే రైస్ పొడి పొడిగా వస్తుందండి. చికెన్ పీస్ కూడా బాగా ఉడికి ఉంటుంది. అంతే అండి, కుక్కర్లో ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.